అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని దేవుని కోరుకుంటూ ఈరోజు అయితే మండే బ్లాగ్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. పొద్దున్నే లేచి అయితే బయట మొత్తం కడిగేసాను, ఇల్లు మొత్తం అయితే క్లీన్ చేసేసాను. కిచెన్లో వర్క్ కూడా అంటే గిన్నెలు కడగడం, కిచెన్ సాఫ్ చేసుకోవడం అంతా అయిపోయింది. ఇంకా ముగ్గులన్నీ పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే నేను ఫ్రెష్ అప్ అయిపోయి దేవునికి అయితే పూజ చేసుకుంటున్నాను. మండే రోజు కాబట్టి పాప వెళ్ళక ముందే నేను పూజ చేసుకుంటాను మార్నింగే. అందుకే మండే రోజు చాలా బాగా అనిపిస్తుంది. పొద్దున్నే పూజ అయిపోతుంది కాబట్టి పాజిటివ్ ఎనర్జీ చాలా బాగా అనిపిస్తుంది అన్నట్టు. ఇంకా పూజ అయితే అయిపోయింది. మా పాపకైతే ఈరోజు సేమియా ఉప్మా చేద్దాం అనుకుంటున్నాను. అంటే లంచ్ బాక్స్లోకి సేమియానే తీసుకెళ్తుంది. ఇప్పుడు కొంచెం తినేసి కూడా వెళ్తుంది. ఇంకా నేనైతే సేమియా వేయించుకుంటున్నాను. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దాన్ని సైడ్కి తీసేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఇక్కడ మనం పోపు దినుసులు అయితే వేసుకోవచ్చు, కానీ మా పాప తినదు. జీడిపప్పు కానీ పల్లీలు కానీ ఏదైనా వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది, కానీ మా పాపకు నచ్చదు కాబట్టి నేను వేయట్లేదు. ఆనియన్స్ ఫ్రై అయినాక పసుపు వేసి ఒక పండు టమాటా వేసుకొని సాల్ట్ వేసుకొని మగ్గించుకోవాలి. అది బాగా మగ్గిన తర్వాత అయితే మనం వాటర్ పోసుకొని 1 కప్పుకి 2 కప్పుల వాటర్ పోసుకోవాలి. అది బాయిలింగ్కి వచ్చినప్పుడు అయితే మనం ఫ్రై చేసుకున్న సేమియా వేసుకొని ఒక 5-10 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకుంటే మన సేమియా ఉప్మా రెడీ అయిపోతుంది. అంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే లంచ్లోకి మా పాప అయితే వెళ్ళిపోయింది. లంచ్లోకి అయితే ఉలవలు ఉంటాయి కదా, ఉలవల్ని కొంచెం ఫ్రై చేసి కడిగేసి ఇంకా అందులో వెల్లుల్లి, జీలకర్ర, కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్, 1 స్పూన్ సాల్ట్ వేసి అయితే 4-5 విజిల్స్ రానివ్వాలి. అది విజిల్స్ వచ్చి చల్లగా అయిన తర్వాత మిక్సీలో వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని పోపు కోసం అయితే ఒక ముకుడు పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని అందులో క్రష్ చేసిన వెల్లుల్లి, ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగువ వేసుకొని కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదంటే కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే ఇందులో మనం పసుపు వేసుకోవాలి. పసుపు వేసి బాగా కలిపేసుకొని మనం మిక్సీ పట్టుకున్న ఉలవలు ఉన్నాయి కదా, ఆ ఉలవల పేస్ట్ మొత్తం ఇందులో వేసేయాలి. వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఇది బాగా కలిపేసి ఒక 2 మినిట్స్ తర్వాత అయితే ఉలవల నుండి తీసిన వాటర్ ఇంకా మనకు ఎంత లూజ్గా కావాలో దాన్ని బట్టి వాటర్ పోసుకొని కొంచెం కారం ఇంకా సరిపడా సాల్ట్ వేసేసి దీన్ని అయితే బాగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. కావాలనుకునే వాళ్ళు ఇందులో పులుపు కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయట్లేదు. ఇంకా ఇప్పుడైతే వెల్లుల్లి పాయల కారం చూపిస్తున్నాను. వెల్లుల్లి ఇంకా ఆనియన్స్, 1 స్పూను జీలకర్ర, ఒక కరివేపాకు రెమ్మ, ఇంకా 4 స్పూన్స్ కారం, ఇంకా 1 స్పూన్ అయితే నేను సాల్ట్ వేసేసి అయితే దీన్ని మిక్సీ పట్టుకోవాలి. వాటర్ ఎక్కువ పోయొద్దు, కొంచెం కొంచెం వాటర్ పోసుకొని మంచిగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు పోపు కోసం అయితే ఆయిల్ వేసుకొని వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర వేసి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసి అది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆ కారం మొత్తం ఇందులో వేసి కలిపేసుకుంటే మన ఎల్లిపాయ కారం రెడీ అయిపోతుంది. మీకు కనుక ఈ వంట నచ్చితే లైక్, షేర్